ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. మనం గతంలో చెప్పుకున్నట్టు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ దాకా ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ప్రధాని స్థాయి వ్యక్తి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా 2 నెలల ముందే ఫిక్స్ అయిపోతా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆయనకి కనీసం ఒక 2-3 గంటలు కూడా సమయం దొరకలేదు. దీంతో అతి కష్టం మీద మే 2వ తేదీ ఒకవైపు ప్రధాని అపాయింట్మెంట్ చూసుకోవాలి, మరొక వైపు మంచి సమయం కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మే 2వ తేదీకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. ఏదైతే P4 కార్యక్రమం చేశారో వెలగపూడి ప్రాంతంలో, ఆ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే ముందే ఇప్పటికే కాంట్రాక్టులు పొందిన సంవత్సరాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే 600 పొక్రైన్లు వచ్చాయి, 6,000 మంది కార్మికులు వచ్చారు. ప్రధానమంత్రి వచ్చే సమయానికి వాళ్ళు 20,000 మందికి చేరవచ్చు. మే చివరి నాటికి 30,000 మంది పనిచేయబోతా ఉన్నారు. అయితే జూన్ నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి వర్షాలు వచ్చినా కూడా పనులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ప్రధాని వచ్చే సమయానికి పనులన్నీ కూడా ఒక స్థాయికి వచ్చి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అయితే అమరావతి రాజధానికి మరో 43,000 ఎకరాల భూమి సేకరించబోతా ఉన్నారు అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తా ఉంది. అయితే నిన్న జరిగిన క్యాబినెట్లో దాని గురించి అక్కడ చర్చ లేదు. మంత్రి నారాయణని విలేకరు అడిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే 100 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనే ఒక విషయాన్ని గర్భంగా చెప్పారు. అంటే భూసేకరణ ద్వారా తీసుకుంటారా, భూ సమీకరణ ద్వారా రైతుల దగ్గర నుంచి తీసుకుంటారా అనే విషయాన్ని ఆయన ఎక్కడ స్పష్టం చేయలేదు. ఏ గ్రామాల నుంచి భూసేకరణ చేస్తారో, భూ సమీకరణ చేస్తారో అనే విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుట్ రింగ్ రోడ్డుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతా ఉంది కాబట్టి దానికి ఒక 5,000 ఎకరాలు అవసరం ఉంది. రైల్వే ప్రాజెక్టుకు ఒక 1,200 ఎకరాలు అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు 1,300 ఎకరాలు కావాలి. అవుట్ రింగ్ రోడ్డుకు 3,200 ఎకరాలు కావాలి. ఇలా ప్రభుత్వ అవసరాలకే దాదాపుగా 12,000 ఎకరాలు అవసరం ఉంది. ఇక సేకరించిన భూమిలో రోడ్లకి వాటికి కూడా కొంత భూమి పోతా ఉంది. అయితే కొంతమంది రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మరి కొంతమంది పెద్దగా ఆసక్తి చూడడం లేదు. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా భూమి ఇచ్చిన రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కొంతమంది భయపడతా ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న భూములు అభివృద్ధి చేసి చూపిస్తే రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో కూడా అమరావతి రాజధాని విస్తరించే అవకాశం ఉంది. కంచికచర్ల, నందిగామ, వీర్లపాడు, ముప్పాళ్ళ ఈ మండలాల్లో కూడా అమరావతికి కనెక్టివిటీ వస్తుంది కాబట్టి ఇప్పటికే గొల్లపూడి వద్ద 6 లైన్ల బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే అక్కడ మరో బ్రిడ్జ్ అందుబాటులో వస్తుంది. హైదరాబాద్కి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మెట్ట ప్రాంతాలు కాబట్టి రాజధాని కూడా అనుకూలంగా ఉంటుంది. కావాల్సిన భూములు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. రాజధాని అంటే కేవలం అమరావతికే కాకుండా గుంటూరు, మంగళగిరి, విజయవాడ ఈ ప్రాంతాలను కలుపుకుంటూ కృష్ణా జిల్లాలో కూడా 4-5 మండలాల్లో అమరావతి రాజధానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తున్నారు. అందుకే స్పోర్ట్స్ సిటీకి సంబంధించి మంత్రి నారాయణ పెదలంక, చిన్నలంక గ్రామాల ప్రజలు పరిశీలించారు. గతంలో గవర్నమెంట్ భూమి అదంతా రైతులకి అసైన్మెంట్ చేశారు. ఆ భూములు ఇచ్చేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతా ఉంది. నదికి 2 వైపులా రాజధాని విస్తరించే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రకటన చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.